హలో హాయ్ ఫిల్మ్ లవర్స్. పరిమిత బడ్జెట్తో తెరకెక్కిన సంచలన విజయం సాధించిన మంజుమల్ బాయ్స్ గురించి ఫిల్మ్ మేకర్స్లో చాలా చర్చా కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటికే ఘనత వహించిన ఈ సినిమాపై ఫిల్మ్ మేకర్స్ అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. క్రిటికల్గా మెప్పించడమే కాక బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధించిన ఇలాంటి గొప్ప సినిమాను పొరుగు భాషలో రీమేక్ చేస్తారా అన్న చర్చ సాగుతుంది. అయితే ఇప్పుడు దర్శకుడు చిదంబరం ఈ చిత్రాన్ని మరో భాషలోకి రీమేక్ చేయాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శక నిర్మాతగా తాను రీమేక్కి సిద్ధంగా ఉన్నానని, అయితే మంజుమల్ బాయ్స్ వంటి చిత్రాన్ని మర్రే భాషలోనూ తీయకూడదని అన్నారు. అలాంటి ప్రయత్నం చేస్తే కంటెంట్ పరంగా సాంస్కృతిక సంబంధం పోతుందని అన్నారు. ఇది నిజమైన గుహలో జరిగిన వ్యక్తులకు సంబంధించిన నిజమైన కథ. కేరళ ప్రజలు, తమిళనాడు ప్రజలు సాంస్కృతిక అనుబంధం. సినిమా నడవడానికి చాలా అంశాలు ఉన్నాయి. అయితే రీమేక్ చేస్తే అది ఎంతవరకు ఒరిజినాలిటీ తెరపై అనువదించగలరో నాకు తెలియదు అని వ్యాఖ్యానించారు. మంజుమల్ బాయ్స్ సినిమాను మరే ఇతర భాషలో రీమేక్ చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నానని ఆయన అన్నారు. అయితే ఇది స్వచ్ఛమైన మానవీయ కథ అని, అది గొప్ప చిత్రం కావడానికి అన్ని అంశాలు తెరపై ఉన్నాయి. అలాంటి సినిమా ఇదే తొలిసారి కాబట్టి ఎవరూ తీయరని కూడా అన్నారు. నా చిత్రం యూనివర్సల్ స్టోరీ అయినందున ప్రజలు దానితో కనెక్ట్ అయ్యారని కూడా దర్శకుడు చిదంబరం అన్నారు. అయితే ఈ కథ గుహలలో జరిగిన నిజ జీవిత విషాదం ఆధారంగా రూపొందించిన సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రం ఈ సంవత్సరం విడుదలైంది. అత్యధిక వసూలు సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కొడైకెనాల్కు విహారయాత్రకు వెళ్లి స్నేహితుల బృందం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అయితే వారిలో ఒకరు 800 అడుగుల లోతున్న గుయ్యలో పడి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటాడు. అయినప్పటికీ స్నేహితులు అతన్ని రక్షించడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు. మంజుమల్ బాయ్స్ 20 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించగా ప్రపంచవ్యాప్తంగా 240 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ మూవీలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాషి, దీపక్ పరంబోల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.